హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. మార్నింగ్ అగ్లీ స్టోరీ ఒక మూవీకి వెళ్ళి వచ్చిన హీరో వచ్చేసి మన యాక్టర్ నందు. సో ఇంకా మూవీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎందుకన్నా సెకండ్ హాఫ్ లో పని చేసినావు, ఎందుకన్నా పని మనిషితో పడుకున్నావు సెకండ్ హాఫ్ లో? డీసెంట్ ఫ్యామిలీ రా మాది. హానెస్ట్ హస్బెండ్ రా నేను. నాకు ఆ సీన్ నుంచి మూవీ పైన మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. లిటరల్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద మూవీ నాకు పిచ్చ బోర్ కొట్టింది, లాగ్ అనిపించింది. సో రాసి పెట్టుకోండి, ఇది నందు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆయన ఈ మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ ఉంది, ఒక సాడిస్ట్ లాగా, ఒక సైకో లాగా. ఇన్ఫాక్ట్ ఆయన ప్రీవియస్ మూవీ సైక్ సిద్ధార్థ్ ఉంది కదా, ఆ మూవీ కంటే కూడా ఆ టైటిల్ ఈ మూవీకి పిచ్చి పర్ఫెక్ట్. సైకోయిజం ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్తారు సాడిజం ని. ఈ మూవీలో వీడు హీరో కంటే కూడా ఒక ప్రాపర్ విలన్ అండి, ఒక ప్రాపర్ విలన్. ఎంతటి ప్రాపర్ విలన్ అంటే లిటరల్ గా వాళ్ళ వైఫ్ అవికా గురికి ప్లే చేసింది. వాళ్ళ వైఫ్ ని సిగరెట్ తో కాలుస్తాడు, బీర్ బాటిల్ నెత్తి పైన పగలగొడతాడు, పని మనిషితో పడుకుంటాడు. ఇంత అంటే ఇంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో అన్న ప్లే చేసిన క్యారెక్టర్ ఉంటది. కొన్ని సీన్లలో గజ గజ వణికిస్తాడు, భయపెడతాడు. లిటరల్ గా హారర్ ఫీలింగ్ వచ్చింది వాడు యాక్టింగ్ తో. ఐ మీన్ ఆయన యాక్టింగ్ తో. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అనుకుంటే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఒక 40 minutes పడుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో అన్న ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్అప్ పడతాయి. ఐస్ పైన, ఫేస్ పైన, ఇంతే కెమెరా ఇక్కడ ఉంటది, ఆల్మోస్ట్ అన్ని క్లోజ్అప్ లో ఉంటాయి. ఆయన పర్ఫార్మెన్స్ ఉంది చెప్తున్నా కదా, పీక్ సాడిస్టిక్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ ఈ మూవీ అనే స్టోరీ కంటే కూడా క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటది. సో హీరో క్యారెక్టర్ పైన మొత్తం డ్రివెన్ అయి ఉంటది. దాని వల్ల మనం థ్రూఅవుట్ ద మూవీ హీరోని ఫాలో అవుతూ ఉంటాం. మనం హీరోని ఫాలో అవుతున్న సేపు మూవీ మాత్రం పిచ్చి ఎక్కిస్తుంది, మీకు పిచ్చి నచ్చుతుంది. బట్ టువర్డ్స్ ద క్లైమాక్స్, ఆ పనిమెంట్స్ అని చెప్పినా కదా, ఆ సీన్ నుంచి మాత్రం సినిమా మొత్తం డౌన్ అయిపోయింది. అక్కడ దాకా క్యారెక్టరైజేషన్ పైన వెళ్ళిన మూవీ సడన్ గా సినిమాటిక్ లిబర్టీ టోన్ లోకి మారిపోతుంది. పోలీస్ స్టేషన్ ఫైట్ అవుతుంది, ఒక సాంగ్ వస్తుంది, బ్రేకప్ సాంగ్ వస్తుంది, సాడ్ సాంగ్ వస్తుంది, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్లు వస్తాయి. ఒక లేడీ ఆఫీసర్ వచ్చి మొత్తం ట్విస్ట్ చెప్తా అని చెప్పి స్టోరీ నరేట్ చేస్తూ ఉంటది. ఎందుకన్నా ఇప్పటిదాకా అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో అంత గ్రిప్పింగ్ నరేషన్ తీసుకెళ్ళినావు కదా. గ్రిప్పింగ్ నరేషన్ అన్నా కానీ చెప్పి ఒక టైట్ ఉంటుంది అనుకోండి, మూవీ చాలా మెల్లిమెల్లిగా స్లోగా బిల్డ్ అవుతా ఉంటది. ఈ మూవీ స్టోరీ కంటే కూడా, ఈవెంట్స్ కంటే కూడా చిన్న మూమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఒక చిన్న సీన్ చెప్తా. హీరోయిన్ హీరోకి, ఐ మీన్ మన సాడిస్ట్ గారికి ఐ లవ్ యూ చెప్పాలి. ఈడు ఐ లవ్ యూ చెప్పించుకోనికి ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తాడు, ఎంత వరకు వెళ్తాడని చెప్పి ఒక చిన్న మూమెంట్ ఉంటుంది, 5 minutes సీన్. ఎక్సలెంట్ అల్టిమేట్ సీన్ ఉంటుంది. అక్కడ వాడి యాక్టింగ్ కానీ వాడి డెసిషన్స్ కానీ పీక్ లెవెల్లో ఉంటాయి. ఈ రోజు నీతో ఐ లవ్ యూ చెప్పిస్తా. చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. అట్లనే సెకండ్ హాఫ్ లో ఇంకొక సీన్ ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు రివీల్. బట్ గంటకి ఆ అమ్మాయి అంటా ఉండాలి. పిచ్చెక్కిపోయిన పర్ఫార్మెన్స్ కి, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. నందు కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ ఈ మూమెంట్స్ అని పక్కన పెడితే మూవీ ఎట్లా ఉంది రా చెప్పరా నాయన అంటే, ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది మూవీ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్ నాకు పిచ్చి నచ్చింది. క్లైమాక్స్ నుంచి మాత్రం మూవీ నాకు ఎందుకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. బట్ యాజ్ ఇన్ ఓవరాల్ చెప్పాలంటే మాత్రం దిస్ పక్కా డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ. కొన్ని సీన్లకి అయితే మనం అరుస్తూ ఉంటాం, ఒరే నాయన చేయకరా, ఆపురా, ఇంత సాడిస్టిక్ వెళ్ళారు అని చెప్పి మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆఫ్టర్ మెనీ డేస్ ఒక మూవీలో ప్రాపర్ ఇన్వాల్వ్ అయిపోయినాం. హీరో క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోయినాం. ఈవెన్ వాడు ఎంత సాడిస్ట్ అయినా కానీ యాక్టర్ ని మనం ఎంత లవ్ చేస్తామో క్యారెక్టర్ మనం అంత హేట్ చేస్తూ ఉంటాం. ఆ లెవెల్ ఉంటుంది. హీరోతో పాటు హీరోయిన్ జర్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. హీరోయిన్ జర్నీ కూడా అంతే ఎమోషనల్ గా ఉంటుంది. అంతే మనం ఆమెకి చాలా అంటే చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటాం అవికా గోరికి. బికాస్ ఆ క్యారెక్టర్ అట్లాంటిది, వాడి వల్ల అంత సఫర్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అవికా గోరు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది అనిపించింది, యాక్చువల్ బాగుంది. రవితేజ మహాదాస్యం అని చెప్పి ఇంకొక పర్సన్ ఉంటాడు, ఆయన కూడా యాక్టింగ్ తక్కువ సేపు ఉన్నా కానీ ఆయన కూడా బాగానే చేసిండు. శివాజీ రాజా హీరో వాళ్ళ ఫాదర్ లెక్క చేసిండు. పర్ఫార్మెన్స్ వైజ్ గా ఎవరికి వంకబెండికి లేదండి. మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ ఆల్మోస్ట్ కొన్ని సీన్లలో హారర్ వైబ్ ఇస్తుంది. ఒక థీమ్ మాత్రం రిపీటేటివ్ అయిందని ఆయన ఫీలింగ్ వచ్చింది. బట్ మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అప్ లో పడతాయి. ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సాంగ్స్ నాకు చాలా డిస్టర్బ్ చేసినాయి, ఆ మూవీ ఫ్లో డిస్టర్బ్ చేసినాయి. ఆల్మోస్ట్ ఒక 5 సాంగ్స్ ఉంటే, ఒక సాంగ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది చిన్న పిల్లలది, ఆ సాంగ్ అయితే అంత దిడ్డంగా ఉంటుందండి, తీసి పడేసేయచ్చు. ఇంటర్వెల్ కన్నా ముందు ఇంకో సాంగ్ వస్తుంది టెంపుల్లో రావణ గురించి, సీత గురించి. ఆ సాంగ్ కూడా మూవీకి ఇర్రెలెవెంట్ అనిపించింది. మనం కనెక్ట్ అయిపోయినాం ఎమోషన్ కి. మళ్ళీ మనకు స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన పని లేదు, తీసేసి అయిపోతుండే. ఇంకా సెకండ్ హాఫ్ లో టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇంకో సాంగ్ వస్తుంది, బ్రేకప్ సాంగ్ అని, వాడి ఎమోషనల్ సాంగ్ అని చెప్పి. ఆల్రెడీ మనం మన క్యారెక్టర్ తో పిచ్ ఎక్కిపోయినాం, కనెక్ట్ అయిపోయినాం. మళ్ళీ వాడి సాడ్ వర్షన్ చూపించే పని లేదు. సో అది కూడా తీసి పడేసి అయిపోతుండే. సో ఇట్లా సాంగ్స్ మాత్రం స్పీడ్ బ్రేకర్స్ అనిపించినాయి. మిగతా 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు, డీసెంట్ వన్స్. నేను మాత్రం ఈ మూవీకి పక్కా వెళ్ళమని చెప్తా. ఐ ఫీల్ ఇట్స్ ఏ రేటెడ్ మూవీ అనుకుంటున్నాను. బికాస్ ఆల్మోస్ట్ ఒక 3-4 బోల్డ్ సీన్స్ ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ బెటర్ టు వాచ్ అలోన్. పక్కా వెళ్ళమని మాత్రం పక్కా చెప్తా. లాస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదు, బట్ త్రూ అవుట్ ద మూవీ ఆల్మోస్ట్ ఇంకా క్లైమాక్స్ వరకు మాత్రం మూవీ పిచ్ ఎక్కిస్తుంది యాక్టింగ్ తో. సో ప్లీజ్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ అగ్లీ స్టోరీ. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ అగ్లీ స్టోరీ మూవీ. మీకు కనుక నా రివ్యూ నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.